వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. ఈరోజు మనం లీగల్ కంటెంట్ మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఉచిత న్యాయ సహాయం ఏ విధంగా పొందవచ్చు అనే అంశం పైన మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఉచితంగా కొంతమంది బీదవారు పాపం వాళ్ళకు కూలినాలు చేసుకునేటోళ్ళు, వాళ్ళకి చిన్న చిన్న భూ విస్తీర్ణం ఉంటుంది, వాళ్ళ భూమి వివాదాలకు తలెత్తితే, అదేవిధంగా వాళ్ళకి ఫ్యామిలీ పరమైన సమస్యలు వచ్చినా కూడా ఇంకే విధమైన న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు వారు అంటే కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళు పాపం ఓల్డ్ ఏజ్ ఉంటారు, కొడుకులు బిడ్డలు వాళ్ళను సాకరు, వాళ్ళ ఆలన పాలన చూసుకోరు, వాళ్ళ పోషణ చూసుకోకపోతే అట్లాంటి వాళ్ళకు పాపం అడ్వకేట్స్ని పెట్టుకోలేక వాళ్ళకు విషయం తెలియక చాలా మంది సతమతం అవుతున్నటువంటి సందర్భంలో వీరికి ఏ విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ కావచ్చు అనే అంశం పైన మాట్లాడుకుంటే, మనకు ప్రతి కోర్టుకి లీగల్ సర్వీస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. దానికి సెక్రటరీ ఒక జడ్జి గారు ఉంటున్నారు. వారికి నేరుగా అర్జీ పెట్టుకుంటే అక్కడ మీకున్నటువంటి బాధ ఏదైతే మీకు న్యాయ సంబంధించిన ఇష్యూ ఉంటుందో దానికి సంబంధిత అడ్వకేట్స్ కూడా కొంతమందిని అపాయింట్ చేస్తారు. ఆ అడ్వకేట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎందుకంటే వారికి గవర్నమెంట్ కొంత గౌరవ వేతనం చెల్లిస్తారు కాబట్టి వారిని అపాయింట్ చేస్తారు. వారు మీ కేసు పూర్తిగా ఉచితంగా వారికి కావాల్సిన సహాయం చేస్తారు. ఈ విధంగా దీన్ని కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఒకటి భూమి సెల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఉచిత న్యాయ సలహాలకు సంబంధించింది కూడా ఒక గవర్నమెంట్ కూడా ఒకటి సెల్ కలెక్టర్ ఆఫీస్ లో, ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉచితంగా న్యాయకు సంబంధించిన సేవలను తీసుకో అవకాశం ప్రభుత్వం గాని న్యాయస్థానాలు గాని కల్పించిన అంశం పైన మీరు దీన్ని ఉపయోగించుకొని మీరు న్యాయ సంబంధమైన సమస్యల పైన మీకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఉచిత న్యాయం ఏ విధంగా తీసుకోవాలనే అంశం పైన ఇంకా మరింత వివరంగా మాట్లాడుకుంటే, దీంట్లో చాలా మంది ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మాత్రం కంపల్సరీ నీడెడ్ అనే అంశం పైన, దీని మీద మెయింటెనెన్స్ మీద, ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం, వాళ్ళ వారసుల కోసం, వాళ్ళు ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. అలాంటి సందర్భంలో వాళ్ళను మెయింటెనెన్స్ చేయని సందర్భంలో వాళ్ళు కోర్టుకు వచ్చి మెయింటెనెన్స్ కేసు వేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా దీని మీద ఆర్డీఓ ఒక కాంపిటెంట్ అథారిటీ, మనం గవర్నమెంట్ ఆర్డీఓను అపాయింట్ చేస్తారు. ఆయన నేరుగా వాళ్ళకు నోటీసెస్ ఇష్యూ చేస్తారు. దీనికి సంబంధించిన ఈ ఆర్డీఓ దగ్గర కూడా మన అడ్వకేట్స్ ను కూడా గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఉంటుంది. ఖచ్చితంగా ఈ మెయింటెనెన్స్ ఇష్యూల మీద కూడా ఉచితంగా న్యాయ సాయం పొందొచ్చు. అదేవిధంగా భార్యాభర్తల విషయంలో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పోయి మీరు అక్కడ పిటిషన్ నేరుగా కూడా అడ్వకేట్ సంబంధమే లేదు, నేరుగా వాళ్ళు పిటిషన్ వేసుకుంటే వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేస్తారు. భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో కూడా వారు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు సంబంధించిన కొన్ని ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో న్యాయపరమైన విషయాలపైన ఏ విధంగా తలెత్తుతుంది, న్యాయం ఎంతవరకు జరుగుతుంది, దానివల్ల మీకు ఉపయోగం ఏంది అనే విషయంలో మీరు కుటుంబ పరంగా ఒక సామాజిక బద్ధంగా న్యాయబద్ధంగా మీరు మీ పిల్లలను మీ కుటుంబానికి ఏ విధంగా ఉండాలి, న్యాయస్థానాల ద్వారా మీకు ఏం న్యాయం జరుగుతుంది, ఎందుకు మీరు కోర్టుకు ఆశ్రయించాలనుకుంటున్నారు అనే అంశాలపైన క్లారిటీగా మీతోటి కౌన్సిలింగ్ నిర్వహించి మిమ్మల్ని మీరు మాక్సిమం వాళ్ళు కలపాలనే ప్రయత్నంలో దీనికి ఒక న్యాయవాదుల బృందాన్ని కూడా గవర్నమెంట్ గౌరవ వేతనంతో లీగల్ సెల్ అథారిటీ ద్వారా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భార్యాభర్తలు ఈ మధ్యలో బాగా తలెత్తే విషయంలో భార్యాభర్తలు ఒకటి ఏంటంటే వృద్ధులను, వాళ్ళకు పోషణ అనే మెయింటెనెన్స్ అనేది చూసుకోకపోవడం అనే రెండు ప్రధాన అంశాలపైన చాలా మంది న్యాయస్థానాలకు వస్తారు. వాళ్ళకు ఖచ్చితంగా ప్రతి వారికి ఫ్రీగా న్యాయస్థానం అక్కడ ఉచితంగా న్యాయం చేసే దిశగా ఈ ఏర్పాట్లను చేసిందని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.